ఫ్రెండ్స్, వంకాయ మామిడికాయ కర్రీ వండుతున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేస్తున్నాను. వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎండ్రాయిలు మామిడికాయ వంకాయ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక చిన్నలైన కూర ఇది, చాలా బాగుంటుంది. నెయ్యిలు వేగబెట్టాం. వేగిన తర్వాత చెప్తాను ఏం వేయాలో చెప్తాను. ఎండ్రాయిలు వంకాయ వండుకుంటే ఉంటుంది ఫ్రెండ్స్. స్వర్గానికి బెత్తిన దూరంలో ఉంటాం. ఎల్లిపాయ సిద్ధగొట్టాను, ఇందులో వేస్తున్నాను రైల్లో. అలాగే ఫ్రెండ్స్, ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాను. ఇది కూడా మగ్గనిద్దాం. పెడతాం ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్. వేగినవి పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అలాగే నీళ్ళు వేసి, నీటిలో ఉప్పు వేసి పోసాను ఇందులో. అలాగే అయితే ముక్కలు చక్కగా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్, ఎర్రగా అవ్వవు. ఇప్పుడు ఈ ముక్కలు ఇంట్లో వేసేస్తాం ఫ్రెండ్స్. వంకాయ ముక్కలు 2-3 సార్లు కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని తర్వాత ఉప్పేసి నీటిలో ఇంకా ముక్కలు అలా ఉంచితే మనకు ముక్క పాడవదు. స్మెల్ మళ్ళీ వస్తుంది ఫ్రెండ్స్. ఎండ్రాయిలు మామిడికాయ వంకాయ కర్రీ స్మెల్కే మనకి ఎప్పుడు ఉడుకుతుందా అని చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇవి ఇక్కడ రొయ్యలు కాదు ఫ్రెండ్స్, అమలాపురం అటువైపు రొయ్యలు. అటు సైడ్ రొయ్యలేంటి, చేపలేంటి తిరుగుండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. స్మెల్ కమ్మట స్మెల్ వస్తుంది. మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. మూత తీద్దాం, ఒకసారి కలిపి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ధనియాల పొడి వేద్దాం ఫ్రెండ్స్. ధనియాల పొడి ఒకటే, ఇంకేమీ వేయాలి. అలాగే కొద్దిగా మెంతి పొడి వేద్దాం. అలాగే 1 స్పూను నర కారం వేసాను. ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు వాటర్ వేద్దాం. వాటర్ వేసేసి అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఒక చిన్న మామిడికాయ, రసాలకాయ అనమాట. ఇది రసాల మామిడి చిన్న కాయ అనమాట. వేసేసుకుంటున్నాను కానీ కాయ వేసేసుకుంటాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఉడికినప్పుడు స్మెల్ వస్తుంది. స్మెల్తోనే కడుపు నిండిపోద్ది ఫ్రెండ్స్. అంత బాగుంటుంది. నేను అడగడం కాదు ఫ్రెండ్స్,
మీరు కూడా రొయ్యలు తెచ్చుకుని వంకాయ రొయ్యలు మామిడికాయ వేసి వండుకుని తిని చూసిన తర్వాత అప్పుడు అంటారు ఫ్రెండ్స్, మీరు చెప్పింది నిజమే అంటారు ఫ్రెండ్స్. మొదలుపెట్టేద్దాం ఫ్రెండ్స్. చూద్దాం. కొంచెం ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయిపోయింది. కొత్తిమీర వేద్దాం ఫ్రెండ్స్. వంకాయ ఎండ్రాయిలు మామిడికాయ కర్రీకి కొత్తిమీర దింపుకుంటే మరి ఉంటుంది, దాని రుచే వేరు. ఫ్రెండ్స్ వంకాయ ఎండ్రాయిలు మామిడికాయ కర్రీ అయిపోయింది. మీరు కూడా వండి తిన్న తర్వాత ఎలా ఉందో చెప్పండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్నిస్తుంది. నేను ఇటువంటి కర్రీస్ ఎన్నో తయారు చేసి సాయి SDV సాయి ఆశీస్సులతో అన్న ఛానల్లో పెడతాను, చూడండి.